అధిక ధరలతో ఆన్లైన్లో ఏదైనా వస్తువు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోవడానికి ఆస్కారం ఇస్తున్నట్లే. ఆన్లైన్లో జనరేటర్ బుక్ చేసి వికారాబాద్ జిల్లాకి చెందిన ఇద్దరు స్నేహితులు సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. ఏకంగా ₹1,60,000 పోగొట్టుకున్నారు. మారేపల్లి తండాకు చెందిన ప్రవీణ్ శ్రీనివాస్ జనరేటర్ కోసం ఆన్లైన్లో ఉన్న నెంబర్లను సంప్రదించారు. జనరేటర్ కావాలంటే అడ్వాన్స్గా డబ్బులు చెల్లించాలని మోసగాళ్లు వలేశారు. అయితే నిజమని నమ్మిన సదరు వ్యక్తులు ఫోన్పే ద్వారా దశల వారీగా ₹1,60,000 చెల్లించారు. అయితే జనరేటర్ మాత్రం రాలేదు. ఫోన్ చేస్తే జనరేటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరిన్ని డబ్బులు పంపించాలంటూ చెప్పారు. అనుమానం వచ్చిన ప్రవీణ్ శ్రీనివాస్ పూణేలోని ఆ షాప్ అడ్రస్ పరిశీలిస్తే అక్కడ అసలు షాప్ లేదని తేలింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న స్నేహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దగ్గర డీజే ఉండడం జరిగింది. రీసెంట్గా 22 లక్షలతోనే ఒక డీజే కొనుగోలు చేయడం జరిగింది. ఆ డీజేకి జనరేటర్ అవసరం అని చెప్పేసి వాళ్ళు ఫేస్బుక్లో చూస్తూ ఉండగా ఫేస్బుక్లో వాళ్ళకు వివేక్ దూబే అని చెప్పేసి మహారాష్ట్ర ప్రొఫైల్తోని వాళ్ళకు జనరేటర్ ₹1,90,000 ఇవ్వడం జరుగుతుందని ఫేస్బుక్లో చూసి ఆ ప్రకటనను చూసి వాళ్ళు అతన్ని సంప్రదించడం జరిగింది. అతన్ని సంప్రదిస్తే మీకు అమౌంట్ పే చేయండి, నేను డైరెక్ట్ మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తాను, జనరేటర్ని డోర్ డెలివరీ చేస్తానని చెప్పడంతో వీరు అతని మాటను నమ్మి అతనికి దప్పదప్పాలుగా ₹1,60,000 చెల్లించడం జరిగింది. ₹1,60,000 చెల్లించిన తర్వాత అతను మీరు ఇంకా 20,000 చెల్లిస్తే అవుతానని చెప్పేసి లొకేషన్ ఆల్రెడీ జనరేటర్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక లొకేషన్ కూడా పంపిస్తే వీరు మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రింగ్ రోడ్ దగ్గర ఆ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి జనరేటర్ షాప్ కానీ వేరే ఏం లేవని తెలుసుకొని మేము మోసపోయామని తెలుసుకొని మన సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930కు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది.